హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నార్మల్ ఇమేజ్ అంటే ఏంటి, పిఎన్జీ ఇమేజ్ అంటే మీకు ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా మీకు ఈ అప్లికేషన్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థం కావడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టెక్స్ట్ చూస్తున్నారు కదా. సో ఈ టెక్స్ట్ మనం ఏదైనా సంథింగ్ ఏదైనా కోడ్స్ కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు రాసుకోవటప్పుడు సో మనకు కావాలంటే ఇంకో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎన్ని టెక్స్ట్ కావాలంటే అన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. సో వీటిని అన్నిటినీ మనం ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఏమంటారంటే లేయర్స్ అంటారని మీకు చెప్పాను. సో ఇవి టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ లేయర్స్ అంటారని చెప్పాను. సో అదేవిధంగా ఈ లేయర్స్ని మనం ఎక్కడ చెక్ చేసుకుంటాం, ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ కింద మనకు లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనం ఎన్ని టెక్స్ట్ అయితే యాడ్ చేసామో అన్ని టెక్స్ట్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ వీటికి లాక్ వేసుకోవచ్చు అండ్ కనిపించకుండా కూడా మనకి ఇక్కడ కనుబొమ్మ ఉంది కాబట్టి సో దాని మీద క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది కనిపించదు. ఇక్కడ మీరు వీడియోలో సైడ్కు చూసుకోవచ్చు. నేనైతే కనుబొమ్మ మీద క్లిక్ చేసిన వెంటనే అది మాయమైపోతుంది. సో చూస్తున్నారా. సో మూడింటిని నేను కనుబొమ్మ మీద క్లిక్ చేసిన వెంటనే అవి కనిపించడం లేదు మనకి ఇట్లా. సో మనం మళ్ళీ కనుబొమ్మ మీద క్లిక్ చేస్తే అవన్నీ కనిపిస్తుంది. సో ఇక్కడ లేయర్స్ అనేవి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ మీకు యూస్ ఉంటాయన్నమాట. సో మీకు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. సో నేను కూడా ఇంకా చాలా వీడియోస్లలో మీరు చూస్తూ ఉంటే మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా యూజ్ చేస్తారు అనేది వీటిని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం టెక్స్ట్ లేయర్స్ అయితే చెప్తున్నాను కదా. సో అదేవిధంగా మనం ఇక్కడ ఫొటోస్ చెప్పాను కదా, ఫొటోస్ కూడా ఈ లేయర్స్లో యాడ్ చేయొచ్చు. అంటే ఇందులో మనం యాడ్ చేయొచ్చు. ఆ ఫోటోను కూడా ఫోటో మీద ఫోటో కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పిఎన్జి ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడనే ఈ టెక్స్ట్ ఏవైతే కనిపిస్తున్నాయో సో ఇలా మనం ఎన్ని టెక్స్ట్ అంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని పిఎన్జి ఫొటోస్ కావాలంటే అన్ని పిఎన్జి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అన్నీ మనకి ఇక్కడనే సీరియల్గా కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అట్లా యాడ్ చేసుకొని మనం ఈ ఫొటోస్ అయినా ఏదైనా డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, పిఎన్జి అంటే మనకు ట్రాన్స్పరెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదన్నమాట. సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఒక పిఎన్జి క్రియేట్ చేశాను. సో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ ఉందిగా టాప్లో. సో దాని మీద క్లిక్ చేసి కింద ఫ్రమ్ గ్యాలరీ అని లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ ఉందిగా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి అయితే మీరు ఎందులో పిఎన్జి ఉందో ఎందులో ఫొటోస్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నేను ఒక ఫోటో అయితే యాడ్ చేశాను, చూస్తున్నారా. సో ఇట్లా ఫొటోస్ అనేవి మనం ఈ లేయర్స్లో యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, లేయర్స్లో ఫోటో అనేది వచ్చింది మీకు. సో ఈ ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయవచ్చు. సో మనం డిజైన్ డెకరేషన్ చేసుకోవడానికి. సో అలాగే నేను ఒక పిఎన్జి ఫోటో ఇదే ఫ్రెండ్స్, ఇదే ఫోటో నేను ఒక పిఎన్జిగా క్రియేట్ చేశాను. ఎందుకంటే నేను ఈ ఫోటో ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ చేశాను అన్నమాట. ఎరేజ్ చేసి పిఎన్జిలో సేవ్ చేసుకున్నాను అన్నమాట. సో నేను యాడ్ చేస్తాను. ఆ ఫోటో వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీ నుండి సో నేను యాడ్ చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా మీరు. సో ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ యాడ్ చేసేటప్పుడు పిఎన్జి అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఏమీ ఉండదన్నమాట. సో ఇక్కడ నేను మాత్రమే కనిపిస్తున్నా, ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు గ్యాలరీలో ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ కానీ వైట్ కానీ కనిపిస్తుంది. సో ఎందుకంటే మనకు అది అలాగే కనిపిస్తుంది. ఓన్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ యాప్స్లో ఇలా కనిపిస్తుంది. సో నేను ఓకే చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమీ కనిపించడం లేదు. బ్యాక్గ్రౌండ్ నేను మాత్రమే కనిపిస్తున్నాను. ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను అన్నమాట. సో మనం ఏ ఫోటో అంటే ఆ ఫోటో కట్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకోవడానికి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో మనం పిక్సార్ట్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్ ఇందులో. సో మీరు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా పిఎన్జి ఫోటో అంటే ఏంటి, నార్మల్ ఫోటో అంటే ఏంటి. పిఎన్జి ఫోటో అంటే ఇది.
సో నార్మల్ ఫోటో అంటే ఇది. సో ఈ పిఎన్జి ఫొటోస్ ఈ ప్రతి క్రియేషన్లో అనేది పిఎన్జి ఫొటోస్ యూజ్ చేసి డెకరేషన్ అయితే చేస్తారన్నమాట. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ పిఎన్జి ఫైల్స్ తోటే క్రియేటివిటీ చేస్తాడు అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? పిఎన్జి ఫైల్స్ యూజ్ చేసి డెకరేషన్ అనేది చేస్తారన్నమాట. ఏదైనా కానీ, టెలివిజన్ అయినా కానీ, ఏ ఇండస్ట్రీ అయినా కానీ, మొత్తం టెక్నాలజీలో ఏది క్రియేషన్ చేసినా అండ్ కంప్యూటర్స్లో ఏది డిజైన్ చేసినా పిఎన్జి ఫొటోస్ అని కంపల్సరీ అనమాట. సో గూగుల్లో అనేది చాలా రకాల పిఎన్జీస్ అయితే దొరుకుతాయి. ఏది కావాలంటే అది దొరుకుతాయి. ఓన్లీ మనవి కావాలంటే మనం ఫొటోస్ తీసి మనం పిఎన్జీలో సేవ్ చేసుకోవాలి. సో ఇది వరకు మనవి మాత్రమే మనం క్రియేషన్ చేసుకోవాలి. మిగతావన్నీ మనకు గూగుల్లో దొరుకుతాయి అన్నమాట. సో వాటిని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని మనం డెకరేషన్ అనేది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. డిజైన్స్ అనేవి, ఫొటోస్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా గాడ్ ఫొటోస్ కూడా దొరుకుతాయి. అన్నీ చాలా రకాలు దొరుకుతాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఇప్పుడు చెప్పలేను, వీడియో లెంత్ బాగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఒక గాడ్ ఫోటో అయితే యాడ్ చేస్తాను. విచ్ సో ఫ్రెండ్స్, ఫ్లవర్స్ కూడా సో సంథింగ్ ఒక ఫ్లవర్ అయితే యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో చూసారా ఫ్లవర్ బొకే ఇది. సో ఫ్లవర్ బొకే అనేది పిఎన్జి. సో ఇలా చాలా రకాల యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకోటి యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ కింది నుండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే బ్యాక్. సో మన కింద బాటంలో 5 ఆప్షన్లో మిడిల్ ఆప్షన్ ఉందిగా, ఇక్కడ గేర్ ఐకాన్. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినా కానీ మనకు ఇమేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి కూడా మనం లేయర్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఫొటోస్ కానీ ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ గాడ్ ఫొటోస్ యాడ్ చేస్తానన్నా కదా. సో సంథింగ్ ఇక్కడ సో నేనైతే డౌన్లోడ్ చేసుకుని చాలా వరకు అయితే పెట్టుకున్నాను. సో అవైతే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇది వెంకటేశ్వర స్వామి పిఎన్జి అన్నమాట. సో ఇలా పిఎన్జి ఫైల్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకొని వీడియోలో కానీ పిక్ కానీ అంటే ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ ఇవైతే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనం లేయర్స్లో కనిపిస్తాయి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్స్లో కనిపిస్తున్నాయి. సో వీటిని ఏది మీద కనిపించాలి, ఏది లాస్ట్లో కనిపించాలి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి మీకు. సో ఈ విధంగానే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్, మీకు ఈ ఆప్షన్స్ అర్థం కావడానికి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ పిఎన్జికి ఫార్మాట్ ఏముందని ఉంటుంది అండ్ ఇమేజ్కి, నార్మల్ ఇమేజ్కి ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను నా ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేస్తాను ఒకసారి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ చేశాను. అదేం ఫోల్డర్ అంటే పిక్సెల్యాబ్ ఫోల్డర్. సో అందులో నేను క్రియేట్ చేసిన ఇమేజెస్ కానీ పిఎన్జి ఇమేజెస్ కానీ కనిపిస్తాయి అన్నమాట. మనం పిక్సెల్యాబ్ యాప్లో పిఎన్జి కూడా క్రియేషన్ చేసుకోవచ్చు. సో అదే విధంగానూ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నేను కొన్ని సేవ్ అయితే చేశాను. సో మనం వీడియో కానీ, ఆడియో కానీ, లేదా ఇమేజ్ కానీ, లేదా ఏదైనా అప్లికేషన్ కానీ ఏది డౌన్లోడ్ చేసినా దానికి ఒక పేరు అనేది ఉంటుంది. సో సంథింగ్ ఏదో పేరు. సో నేను ఇది క్రియేషన్ చేశాను కాబట్టి సో సంథింగ్ వీటికి ఏదో నెంబర్స్ అయితే పేర్స్ వచ్చాయి. సో ఆ పేరుకి సపోజ్ ఒక ఆడియో ఉందనుకో, దానికి లాస్ట్కి వచ్చేసి .mp3 అని ఉంటుంది. సపోజ్ ఒక వీడియో ఉందనుకో, దానికి లాస్ట్కి వచ్చేసి .mp4 అని ఉంటుంది. సో వేరే ఫార్మాట్స్ కూడా ఉంటాయి. సో ఎక్కువ శాతం ఇవే ఉంటాయి అన్నమాట. ఆడియోకి అయితే MP3, వీడియోకి అయితే MP4. సో అదేవిధంగా ఇమేజ్కి అయితే .jpg అని ఉంటుంది అనమాట. JPEG అని కూడా ఉంటుంది. సో మీకు JPEG ఎక్కువసార్లు కనిపించకుండా కానీ JPG అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా స్టార్టింగ్లో ఇది ఒక ఫైల్ అయితే ఉంది. సో ఇది వైట్ కలర్లో PNG కాబట్టి మొత్తం వైటే కనిపిస్తుంది. ఇది ఏం PNG మీకు అర్థం అవ్వట్లేదు. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినా కానీ మీకు కనిపించడం లేదు అది ఫ్రెండ్స్. జూమ్ చేస్తే మీకు అనిపిస్తుంది, ఇది .png వైట్ కలర్లో ఉంది. సో ఇది PNG అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏమైతే ఉన్నది. సో ఇలా మీకు PNG అనేవి అలాగే ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి బ్లాక్ కనిపిస్తుంది, ఒక్కొక్కసారి వైట్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ JPG అని ఉన్నది, ఇక్కడ .jpg అనేది ఈ ఫైల్కి. సో ఇది ఇమేజ్ అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది నేను పిక్సెల్యాబ్లో క్రియేట్ చేసిన పిక్ అన్నమాట. సో
ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ జేపీజీ దేనికి ఉన్నది, పిఎన్జీ దేనికి ఉన్నది అని చూసుకోవచ్చు. అండ్ వేరే ఫార్మాట్స్ కూడా ఉంటాయి. సో ఇది వేరే ఫైల్ అన్నమాట. సో చాలా రకాల ఫైల్స్ డాక్యుమెంట్స్ అంటారు అనమాట, టెక్స్ట్ ఫైల్స్ కానీ. సో వీటన్నిటి గురించి నేనైతే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ తీసేసే వాళ్ళు ఇక్కడ మనకు లాక్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా, సో కన్ను బొమ్మ ఉంది కదా, సో వాటి మీద క్లిక్ చేసి అవి మనకు కనిపించాయి అన్నమాట. సో మనం కనిపించకుండా ఇట్లా లాక్ కింద ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. లాక్ కూడా వేసుకొని మన ఎడిటింగ్ అనేది చేయాలి అన్నమాట. సో అన్నిటికీ లాక్ వేసాను, అన్నీ కనిపించకుండా అయితే చేశాను నేను. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఏం కనిపించడం లేదు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది నేను ఒకటి రాస్తాను మనకు. సో దీన్ని ఒక రకంగా నేను ఒక డిజైన్ చేస్తాను. సో సంథింగ్ నా పేరు సంథింగ్ ఏదో ఒకటి రాస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, నేను శుభోదయ అని రాశాను. దీనికి ఒక స్టైల్ అనేది నేను యాడ్ చేస్తాను. సో టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ స్టైల్ అప్లై చేస్తున్నాను దీనికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక స్టైల్ అనేది అప్లై చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం సాంగ్స్ లిరిక్ కానీ లేదా సంథింగ్ ఏదైనా ఈ వర్డ్స్ అనేవి ఇట్లా డిజైన్ చేసుకొని మనకి ఇక్కడ బాటంలో 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మధ్యలో గేర్ ఐకాన్. సో దీని మీద క్లిక్ చేసి సో సారీ ఫ్రెండ్స్, గేర్ ఐకాన్. సో ఇక్కడ ఈ లాస్ట్ నుండి సెకండ్ది అంటే 4th ఆప్షన్ అన్నమాట. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ నుండి సెకండ్ది ట్రాన్స్పరెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఏముండదు. సో ఈ ఇమేజ్ అనేది కరెక్ట్గా మధ్యలో సెట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కావాలంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం టెక్స్ట్ రాసాం కదా, ఇది టెక్స్ట్ కాబట్టి HTML మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు సైడ్కి వచ్చేసినట్టయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్కు వచ్చేసినట్టయితే రిలేటివ్ పొజిషన్ అనేది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ 3 ఆప్షన్స్లో మధ్యలో క్లిక్ చేయండి. సో అండ్ తర్వాత సెకండ్ 3 ఆప్షన్లో మధ్యలో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెంటర్లో వర్డ్ అయితే ఉంటుంది. సో అక్కడ ఉన్న తర్వాత సో మీరు ఇక్కడ షేర్ లాస్ట్లో టాప్లో షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని పక్కపండి సేవ్ అనే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు క్వాలిటీలా ఈ డిఫాల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అల్ట్రా. ఎందుకంటే మీకు హై క్లారిటీలో సేవ్ కావాలంటే అదే సెలెక్ట్ చేసుకోవాలి. కావాలంటే మీకు వెరీ హై మీడియం లో కస్టమ్ ఇలా ఎలా కావాలంటే అదే పెట్టుకోవచ్చు. సో అల్ట్రాలో నేనైతే పెట్టేస్తాను. పెట్టేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఆ సేవ్ అయిపోయిన వర్డ్స్ మీరు ఇమేజ్లో కావాలంటే ఇమేజ్, లేకపోతే కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అలా కావాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సేవ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, అలా లిరిక్ అనేది మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా రకరకాల PNGs ఇలా క్రియేషన్ చేయొచ్చు. సో మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.